ఉంది మరి నెక్స్ట్ ఏం చేసి చూపించబోతున్నారు? పెప్పర్ గోబీ ఫ్రైడ్ రైస్ అండి. పెప్పర్ గోబీ ఫ్రైడ్ రైస్. అవును, ఓకే. పెప్పర్ గోబీ ఫ్రైడ్ రైస్ అది మనం అది ఫ్రై టైప్లో చేస్తాం కాబట్టి అది ఫ్రైడ్ రైస్ కింద తీసుకోవచ్చు అన్నమాట. అవును. పెప్పర్ గోబీ ఫ్రైడ్ రైస్ అంటున్నారు కాబట్టి మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సో పండు గారు, అసలు ఫ్రైడ్ రైస్లో బోర్డని వెరైటీలు వచ్చేసినాయి. ఎన్ని ఫ్రైడ్ రైస్లు అంటే అన్ని ఫ్రైడ్ రైస్లు చేసేస్తున్నారు. సో ఇది ఒక కొత్త రకం, ఇప్పటివరకు ఎవరికి తెలియదు పెప్పర్ గోబీ ఫ్రైడ్ రైస్. మరి అది తయారు చేసే విధానం తెలుసుకోవాలి అనుకుంటే దానికంటే ముందర దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కదా. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేసేయండి. ఓకే, బాస్మతి రైస్, గోబీ, ఆయిల్, సాల్ట్, పెప్పర్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ పేస్ట్, టమాటో సాస్, జింజర్, గార్లిక్, కార్న్ఫ్లోర్, ఎగ్. సో పెప్పర్ గోబీ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలిసేసుకుందాం. సో పండు గారు, ఫ్రైడ్ రైస్ అంటేనే అసలు నోరు ఊరిపోతుంది. ఇక్కడ మాకు ఆల్రెడీ ఒకటి చేస్తే అద్భుతంగా ఉంది. అండ్ ఇప్పుడు ఫ్రైడ్ రైస్, అది కూడా పెప్పర్ గోబీ ఫ్రైడ్ రైస్ అంటున్నారు. సో మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే అండి. ఎస్, పెప్పర్ గోబీ ఫ్రైడ్ రైస్ అనగానే మనం ముందు పెప్పర్ గోబీ రెడీ చేసుకుందాం. ఆ తర్వాత దాన్ని ఫ్రైడ్ రైస్కి వెళ్ళి ఎలా ప్రిపరేషన్ చేసుకుంటాం అనేది చేసి చూపిద్దామండి. ముందు మనం గోబీ అనేది పెప్పర్ గోబీ చేద్దాం. అది ఓకే. అంటే ఏంటి మిక్స్ చేసుకోవాలి ఒక బౌల్లో ఏదైనా సంథింగ్? అవునండి, గోబీని మనం పెప్పర్ గోబీని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేసిన తర్వాత దానికి రైస్లో టాస్ కొడితే బాగా వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఆయిల్ కావాలి కదా? అవునండి. ఓకే. సో ఇక్కడ నేను మనకి ఈ ఆయిల్ సరిపోతుంది కదా, పోసేసేయమంటారా? సరిపోతుంది, పోసేసేయండి. ఈ లోపల మనం ఒక టాస్ చేద్దాం. దీంట్లో కొంచెం లైట్గా తడుంది కాబట్టి. ఓకే, గోబీ అండి ఇది. మనం బాయిల్ చేసిన గోబీ కాకుండా జస్ట్ మనం కట్ చేసి చిన్న చిన్న పీసెస్, పెద్ద పీసులు కాకుండా కట్ చేసి లైట్గా మరుగుతున్న వాటర్లో జస్ట్ వేసి 2 minutes నుంచి తీసేస్తే సరిపోతుంది. ఈ గోబీ మనకి బాయిల్ కానీ అవసరం, ఎందుకంటే మనం డీప్లో ఆయిల్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఎక్కువగా బాయిల్ చేసుకునే అవసరం లేదు. గోబీ కాబట్టి అంత ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి స్పెషల్ గా దాన్ని బాయిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అవసరం లేదు, జస్ట్ మనకి ఆ హీట్ వాటర్లోనే సరే. ఎందుకు వేయాలంటే ఈ గోబీకి ఉన్న మన కెమికల్ కానీ లేదంటే ఈ గోబీ మీద మనకి పురుగు అనేది కంపల్సరీ ఉంటుందండి. అది మనకు కనిపిపోయినా కానీ ఈ దీనిలో లోన్ ఉన్నా కానీ గోబీ అట్లాంటి హీట్ వాటర్లో వేస్తే కనుక అవి ఏమున్నా కానీ చనిపోయి బయటకు వచ్చేస్తే కొద్ది మనకి అది ఫ్రెష్గా అవుతాయి కాబట్టి కొద్ది హీట్ వాటర్లో వేసుకుంటే బాగుంటుంది. ఎస్, ఓకే. ఇక్కడ ఆయిల్, ఇక్కడ తడి కూడా పోయింది కాబట్టి నేను ఇక్కడ ఆయిల్ పోసేస్తాను. ఎస్, ఓకే అండి. ఇందులో మనం కొద్దిగా ముందు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్. సో జస్ట్ కొంచెం మనం ఇవి ఆ వేడి నీళ్ళలో అలా వేసి తీసేటప్పుడు ఆ వేడి నీళ్ళలో కొంచెం పసుపు వేస్తారు కదా? అవునండి, కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము. కొంచెం సాల్ట్ వేసుకొని జస్ట్ వేడి నీళ్ళలో అలా వేసి 2 minutes ఉంచేసుకొని బయటికి తీసేసేయాలి. యా, అండ్ ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాము. బ్లాక్ పెప్పర్ అండి, బ్లాక్ పెప్పర్, రెడ్ చిల్లీ పేస్ట్, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ. ఓకే. సో అంటే మనం ఇవన్నీ కూడా వేస్తున్నాం కాబట్టి కాస్త చూసుకొని జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి కదా. రెడ్ చిల్లీ పేస్ట్ వేస్తున్నాం, మళ్ళీ గ్రీన్ చిల్లీస్ కూడా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటున్నాం కాబట్టి అన్నీ కరెక్ట్గా సరిపోయేటట్టుగా వేసుకోకుండా ఆ 3 కరెక్ట్గా ఆ గోబీకి సరిపోయేటట్టుగా ప్లాన్ చేసుకొని వేసుకోవాలన్నమాట. యా, అండ్ దీంట్లో కూడా మనము మళ్ళీ ఎగ్ వాడుతున్నాం కదా. అవును. ఒకవేళ వెజిటేరియన్స్ ఎగ్ తినని వాళ్ళు మైదాలో కొంచెం వాటర్ అవసరం లేదండి, కొద్ది దీనిలో అలాగంటే మనం మైదా కార్న్ఫ్లోర్ వాడతాం కాబట్టి డైరెక్ట్ వేసుకున్నా కానీ సరిపోతుంది. ఓకే ఓకే ఓకే. కార్న్ఫ్లోర్, ఓకే. మైదా ఎక్కువగా కోటింగ్ అవసరం లేదు, లైట్గా వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇది హెవీగా మనకి మంచూరియా టైప్లో అంత ఫుల్ కోటింగ్ అవసరం లేదు. లైట్గా మనకి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఆ మసాలాని పట్టుకోవడానికి వాడుకుంటే సరిపోతుంది. ఓకే. ఇది మొత్తం కూడా మనం కలిపేసుకుందాం. జస్ట్ లైట్గా వేసుకున్నాం. దీంట్లో మనం వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బాయిల్ చేసినవి కాబట్టి దాంట్లో నుంచి లైట్గా వాటర్ వస్తాయి. వాటర్ ఉంటే మనం దీనిలో ఎగ్ కూడా ఆడాం కాబట్టి దీనికి వాటర్ అవసరం లేదండి. కూడా మనకి వేడి అయిపోయింది కాబట్టి ఫ్రై చేసేసుకుందాం. ఓకే. మనం యాక్చువల్లీ వీటిలో కలిపేటప్పుడు ఎక్కువ కూడా ఏం వేసుకోలేదు కదా. సాల్ట్ వేసుకున్నాము, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాము, బ్లాక్ పెప్పర్, మైదా, కార్న్ఫ్లోర్, ఎగ్, గ్రీన్ చిల్లీ, జింజర్, గార్లిక్, రెడ్ చిల్లీ పేస్ట్. అవునండి. ఓకే అండి.
ఇది మనకి 100% మొత్తం కూడా డీప్ ఫ్రై అన్నట్టు ఫ్రై అవసరం లేదండి. ఎందుకంటే మనం లైట్ కోటింగ్లో వాడుకున్నాం కాబట్టి ఆ గోబీ అనేది మనకి లైట్గా పెప్పర్ తినేటప్పుడు మనకి ఏదైతే పెప్పర్ గోబీ ఫ్రైడ్ రైస్ ఉన్నా గోబీకి ఆ పెప్పర్ ఫ్లేవర్ అనేది పట్టుకొని మనకి రైస్లో కలుపుకుంటే బాగుంటుంది. ఈలోపు ఇక్కడ మనకి రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ఓకే, ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఓకే, చాలా ఇందులో కూడా మనం గోబీలో ఏదైతే కోటింగ్లో మనం జింజర్ గార్లిక్ వాడినామో రైస్లో కూడా మనకి ఆ ఫ్లేవర్ తింటుంటే కొద్దిగా లైట్ ఆ ఫ్లేవర్ కోసం కొద్దిగా గార్లిక్, జింజర్, దీనిలో కూడా గ్రీన్ చిల్లీ అని కొద్దిగా పొడిగి వాడుతున్నాం మనం. ఓకే, ఓకే. సో అవి కూడా మంచిగా మనకి బ్రౌన్ కలర్లో వచ్చినాయి కానీ దీనిలో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే, సో స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడే వేసేసుకోవచ్చా? మనకి ఇది ఇప్పుడు కొద్దిగా వేసినామండి, లాస్ట్లో కొద్దిగా గార్నిష్ కోసం పైన వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ సిమ్లో పెట్టుకుందాం. ఇది కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి సరిపోతుందండి మనకి. అది దీనిలో వేసేసుకుందాం. దీనిలో కొద్దిగా చిల్లీ పేస్ట్, టమాటో సాస్. ఓకే, అంటే సాధారణంగా అసలు రెడ్ చిల్లీ పేస్ట్ వాడినప్పుడు మనం ఎక్కువ శాతం టమాటో సాస్ కూడా వాడుతూ ఉంటాం కదా. అవునండి, ఎక్కువగా రెండు కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి ఎక్కువగా స్పైసీ తినని వాళ్ళు ఉంటే ఈ టమాటో సాస్ అనేది కాంబినేషన్లో బాగుంటుంది కాబట్టి టమాటో సాస్ అనేది వాడుతూ ఉంటాం. ఓకే, సో ఈ గోబీ దాంట్లో వేసేసేయండి. గోబీ ఇందులో వేసేద్దాం. ఇందులో సాల్ట్, వైట్ పెప్పర్ అండి. ఇందాక మనం గోబీలో బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నాము, వైట్ పెప్పర్ పౌడర్ ఇందులో వేస్తున్నాం. వైట్ పెప్పర్ పౌడర్. సో అంటే ఈ పెప్పర్ గోబీ పెప్పర్ ఫ్రైడ్ రైస్ కాబట్టి 2 పెప్పర్స్ వాడుతున్నాము. రైస్ లో మనం వైట్ పెప్పర్ వాడుతున్నాము, ఈ గోబీలో వచ్చేసేసి బ్లాక్ పెప్పర్ ఇచ్చేస్తున్నాం. ఓకే, ఓకే, మనకి దీనిలో రైస్ యాడ్ చేసేస్తున్నాం. చూడడానికి ఇంత స్పైసీగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హెవీగా స్పైసీగా మొత్తం హెవీ స్పైసీ అన్నట్టు ఉండదండి. మనకి దీనిలో గోబీతో తింటున్నప్పుడు ఆ బ్లాక్ పెప్పర్ ఫ్లేవర్ అనేది వేరేగా వస్తుంది. మనకి రైస్లో చిల్లీ పౌడర్, టమాటో సాస్, దీనిలో టమాటో సాస్ కూడా ఆడాం కాబట్టి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. తింటున్నప్పుడు కూడా దీనిలో చట్పట్ అన్నట్టు ఉంటుంది. గోబీతో తిన్నప్పుడు కొద్దిగా స్పైసీ పెప్పర్ ఫ్లేవర్లో ఉంటుంది కాబట్టి బాగుంటుంది. సూపర్ ఉందండి, చాలా చాలా బాగుంది, కొత్తగా ఉంది డిష్. చూస్తుంటే కూడా కలర్ఫుల్గా ఉంది, మంచిగా రెడ్ కలర్లో మధ్యలో గోబీస్ మంచూరియానే వేసేసుకొని మంచిగా కలిపేసుకొని తింటున్నట్టు ఉంది. కోర్స్ చూడడానికి అయితే మటుకు మనకి మంచూరియా అంటే గోబీ మొత్తం కూడా మనం టాస్ కొడతాము కాబట్టి ఆ క్రిస్పీనెస్ అనేది ఉండదు కాబట్టి ఇది మనకి కూడా తింటున్నప్పుడు ఆ రైస్తో పాటు కొద్దిగా క్రిస్పీనెస్ ఉంటుంది కాబట్టి బాగుంటుందండి. ఓకే, అంటే మనం దీన్ని గోబీని ఆయిల్లో బాగా ఫ్రై చేసాం కాబట్టి మంచిగా క్రిస్పీనెస్ వస్తుంది. అవునండి. యా, సో అయిపోయింది కాబట్టి ఫైనలీ మనం ఒకసారి టాస్ చేసేసుకుంటే సరిపోతుంది, అంతే కదా. మెయిన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇక్కడ గోబీని ఫ్రై చేసుకోవడం. ఇందులో ఫ్రై చేసుకుంటాం. ఈ రైస్లో మనం వాడే ఇంగ్రీడియంట్స్ కూడా గోబీలో మనం అన్ని వాడుతాం, సాల్ట్ వాడతాం, చిల్లీ పేస్ట్ వాడతాం, బ్లాక్ పెప్పర్ వాడతాం. కానీ రైస్లో కూడా మనం ఏది తీసుకున్నా కానీ ఆ ఇంగ్రీడియంట్స్ అనేది క్వాంటిటీ అనేది కరెక్ట్ లెవెల్లో తీసుకుంటే మనకి అది ఏది కూడా ఎక్కువ తక్కువ కాకుండా అనేది సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి మనం గార్నిష్ ప్లేట్లో తీసేసుకుందామా? ఓకే అండి, సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని మంచిగా గార్నిష్ చేసుకొని లాగించడమే. దీనిలో కొద్దిగా ఇంకో పెప్పర్ యాడ్ చేసుకుందాం అండి. కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా పెప్పర్ తక్కువ అనిపిస్తుంది, సో ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. వైట్ పెప్పర్ కాబట్టి అంతగా ఘాటు ఉండదు, ఎక్కువ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దీనిలో స్ప్రింగ్ ఆనియన్, ఓకే అండి. స్టవ్ ఆన్ చేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుని మనకి గోబీ ఫ్రైడ్ రైస్ అన్నాం కాబట్టి ఈ బౌల్లో వేసుకున్నప్పుడు ఆ గోబీ అనేది కనిపించాలి కాబట్టి అడుగుకు గోబీ వేసాము. ఓకే,
ఓకే ఏ కమ్ ఆన్ వావ్ లైట్గా మనకి దీని మీద కొద్దిగా కనిపించకి బ్లాక్ పెప్పర్ కూడా అలా అలా చేశారనమాట, స్ప్రింకిల్ చేశారు. ఓకే వైట్ రైట్గా కొత్తిమీరతో గార్నిష్. కొద్దిగా దీనికి సలాడ్ యాడ్ చేద్దామని. ఓకే అండి, పెప్పర్ గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి. ష్యూర్గా చూడ్డానికి మటుకు యమ్మీగా ఉంది. పెప్పర్ గోబీ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చెప్పేద్దాం. అలా 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 అమోఘంగా అద్భుతంగా వావ్లా సూపర్లా అలా ఉందన్నమాట. పెప్పర్ గోబీ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు మీకు టూ రెసిపీస్, 2 డిషెస్, అవి కూడా నార్మల్గా కాదు, కొత్త డిషెస్ అనమాట. ఒకటి పెప్పర్ గోబీ ఫ్రైడ్ రైస్ అయితే ఇంకొకటి వచ్చేసి ఆవకాయ బొమ్మిడాయల ఫ్రై. 2 చేసి బాగా ఎంజాయ్ చేశారు కదా. ఎస్ పండు గారు సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. చూసేసారు కదా ఆవకాయ బొమ్మిడాయల వేపుడు, అలాగే పెప్పర్ గోబీ ఫ్రైడ్ రైస్ చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. వాట్ ఏ టేస్ట్ అనిపించేసినాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఎస్, మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్.